Yo cuties, welcome back to my channel Vaishu Vishayalu. So welcome back to one more vlog guys. So iyala nenu college vlog le ante day in my life laga anukondi shoot cheyabotuna and ee roju maaku ma college lo medical camp undi, free medical camp undi. NSS వాళ్ళు అరేంజ్ చేసినారు అండ్ NSS అంటే నేషనల్ సర్వీస్ స్కీమ్ గైస్. సో యా మేము ఇలా క్లాసెస్కి పోమనుకుంటా అండ్ అలానే మాకు స్పోర్ట్స్ కూడా ఉన్నాయి అండ్ మీకు అవన్నీ నేను క్లియర్గా ఇంకా చెప్తా. ఇలా 3:30 వరకు కాలేజ్ అయితే మేము 5:30 వరకు కాలేజ్లోనే ఉండాలి. స్పోర్ట్స్ ఉన్నాయి మాకు 3:30 నుంచి 5:30 వరకు. సో యా ఐ థాట్ ఆఫ్ డూయింగ్ ఎ వ్లాగ్ ఫ్రమ్ మార్నింగ్ నుంచి షూట్ చేద్దాం అనుకున్నా కానీ అసలు టైం లేకుండే. సో అందుకే ఇప్పుడే స్టార్ట్ చేసిన అండ్ నేను హెడ్ బాత్ చేసేసి వచ్చిన. నౌ లెట్స్ డూ అండ్ హెయిర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ కమింగ్ ఇన్ 1, 2, 3. తడా అయిపోయింది గైస్, హెయిర్ కూడా అయిపోయింది. ఇట్లా వదిలేసుకొని పోవద్దు కాబట్టి క్లిప్ పెట్టుకోవాలి కాబట్టి క్లిప్ పెట్టుకుంటే అది డన్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు టైం 7 అవుతుంది. ఎప్పుడు అయిపోతుంది. సో గైస్ అలా మాకు ల్యాబ్ ఉండే, సో అదే ఆ ల్యాబ్ బుక్స్ పెట్టుకోవాలి. ఒకవేళ చెప్పలేము క్లాసెస్ ఉంటే సెకండ్ పీరియడ్ నుంచి ఉన్నాయి, చూద్దాం. ఇప్పుడు మార్నింగ్ అయితే మేము క్లాస్ రూమ్కి అయితే పోవద్దని చెప్పినారు. సో యా లెట్స్ సీ హౌ ద డే గోస్. అండ్ అలానే ఇవాళ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి మాకు. సో యా నిన్న కూడా ఉన్నాయి గైస్ మాకు. నేను ఇంటికి వచ్చేసరికి 7 అయింది. త్రో బాల్ ఆడుతున్నాం గైస్. గర్ల్స్కి అయితే త్రో బాల్, బాయ్స్కి అయితే క్రికెట్ ఇంకా వాలీబాల్. సో యా మళ్ళీ కలుసుకుందాం. సో క్యూటీస్ ఫైనల్ ఇట్లా క్లిప్ పెట్టుకొని రెడీ అయినా. సో యా నైట్ ఏం తినలే కాబట్టి ఇప్పుడు ఆకలి అవుతుంది. సో యా కొంచెం తిని పోదాం మనం. బాయ్ గైస్, మళ్ళీ బస్లో కలుసుకుందాం. గాయస్ ఇలా టిఫిన్ పూరి విత్ టీ అన్నట్టు. సరే పప్పు గాయస్, పప్పు నేను తిన్నా. మా మమ్మీ పక్కకి వెళ్ళి చెప్పమని చెప్తుంది. అవును గైస్ నేను తిన్నా. సో గైస్ ఐఎమ్ రన్నింగ్ లేట్. 7:30 అయిపోయింది ఆల్రెడీ. మొత్తం మా డాడీ వల్లనే లేట్ గైస్, నా వల్ల అయితే సో క్యూటీస్ ఫైనల్లీ మేము బస్ ఎక్కినాం. దేశ్ముఖ్ పోతున్నాం క్యాంప్ కోసం. అక్కడ పోయి మిగతామని చూపిస్తాం. బాయ్. సో క్యూటీస్ మేము స్టార్ట్ అయిపోయినాం. క్యాంప్ ఇప్పుడు దేశ్ముఖ్లో ఉందంట. సే హాయ్. సో గైస్ వెండింగ్ అనిపించట్లేదు ఎండకి. ఆడపోయినాక మళ్ళీ రికార్డ్ చేస్తాం. సో యా అందరు ఉన్నారు గైస్. సో యా అక్కడికి పోయి మళ్ళీ కలుసుకున్నాం. నువ్వు కూడా అరే సాయంత్రం ఆల్రెడీ కనపడ్డా, సిగ్గెందుకు చెప్పు. అయ్యో సో గైస్ సాయితే సిగ్గుపడుతుంది. ఈమె ఆల్రెడీ ఒకసారి వచ్చినారు, అయినా మళ్ళీ సిగ్గుపడుతున్నారు. ఈమె సాయితి కావ్య మంచిగా చెప్పింది గైస్. సో యా ఇంకేం లేదు, ఆడపోయి ఇంకేవో చెప్పినారు కొన్ని, అవన్నీ చేద్దాం. చూపిస్తా గైస్ మీకు కూడా. నాకు కూడా ఫస్ట్ టైం. బాయ్ బాయ్ అదే చెప్పు. నేను అట్లనే అంటారు అందుకే. ఓకే క్యూటీస్ ఫైనల్లీ క్యాంప్ దగ్గరికి వచ్చేసినాం. అక్కడ సే హాయ్. కావ్య ఎదురా హాయ్ హాయ్. సో గైస్ మేము క్యాంప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. దేశ్ముఖి విలేజ్కి వచ్చినాం గైస్ మెడికల్ క్యాంప్కి. ఇక్కడ ఫ్రీ మెడికల్ క్యాంప్. సో ఇక్కడ మొత్తం మేము టైం పాస్ చేస్తాం. అంటే టైం పాస్ కాదు, మేము NSSలో ఉన్నాం కాబట్టి చేస్తాం. సో యా సో గైస్ మాలానే చాలామంది బ్లాగర్లు ఉన్నారు అనుకుంటా, అక్కడ కూడా బ్లాగ్ తీస్తున్నారు. సో యా ఇంకేం చేయాలి చెప్పండి. సో గైస్ తాత దగ్గర పోయి మాట్లాడదాం. తాత వస్తున్నావా NSS క్యాంప్కి వస్తున్నావా? హాయ్ చెప్పు తాత. హాయ్ హాయ్ ఇట్లా చెప్పాలి. హాయ్ వస్తున్నావా క్యాంప్కి? ఇక్కడ క్యాంప్ ఫ్రీగా నీకు చెకప్ చేస్తారు. బీపీలు షుగర్లు అన్నీ చెక్ చేస్తారు. రా కొంచెం ఇట్రా. ఇప్పుడే కొద్దిసేపటి తర్వాత
కోసేపటి తర్వాత రా సరేనా? ఇక బాయ్ చెప్పు. సరేనా? మంచి తినేసి రా సరేనా? ఫ్రీ. సో గైస్ ఇట్లా మేము ఊళ్ళో జనాలకు చెప్తున్నాం ఇట్లా రండి ఇవి చెయ్యండి అని. సో యా మాకైతే కాలేజ్ నుంచి పక్క విలేజ్కి వచ్చినాం. సో ఇక్కడ ఇట్లా మంచిగా ఉంది. సో యా పోదాం గైస్ అడవి. మళ్ళీ కలుస్తాం మిమ్మల్ని. బాయ్. క్యూటీస్ మేము ఇట్లా ఇంటింటికి పోయి చెప్పేస్తున్నాం ఇట్లా ఫ్రీ క్యాంప్ ఉంది రండి అని చెప్తున్నాం. కొన్ని బ్యాచెస్గా డివైడ్ అయ్యి వెళ్తున్నాం. half injury completed. సో క్యూరీస్ ఇప్పుడు టైం 1:10 అవుతుంది. మాకేం లంచ్ తినబుద్ధి అవుతలే. సో మేము ఇక్కడ షాప్లో పోతున్నాం. ఊర్లో క్యాంప్ ఇంకా అవుతుంది. చాలామంది పేషెంట్స్ వచ్చినారు గైస్. త్రిమూర్తుల ముందు తిరుగుతున్నారు. అరే ఇది పెద్ద షాప్ ఉంది ఇటుపక్క. సో గైస్ ఊళ్ళో మాకు షాపులు దొరకవు అనుకున్నాం బట్ దొరికినాయి. వెళ్తున్నాం. లంచ్ తినలే మేము. ఈ ఊరు బాగుంది గైస్ చాలా. సో గైస్ ఏం తీసుకున్నామో చూపిస్తా. అక్కడ మనకి ఇస్తలేరా చిప్స్ చుప్పా చిప్స్ ఇవన్నీ గైస్ ఈ షాప్లో. ఇప్పుడు మేము బస్సులో పోయి కూర్చుంటాం. సో బాయ్. సో గ్యూడీస్ మేము లంచ్ కూడా తిన్నాం. మంచిగా ఎవరో ఇల్లు ఇది. మేము ఇక్కడ ఆ రూమ్ మీద కూర్చున్నాం మంచిగా. వీళ్ళంతా అలసిపోయినాయి గైస్ చూడండి. వీళ్ళు కావాలని చూసలేదు నాకు అర్థమైంది. అందరికి సిగ్గు అవుతుంది. అండ్ అక్కడ క్యాంప్ ఉంది. మేము కలిసిపోయి ఇక్కడ కూర్చున్నాము. సో యా మేము మళ్ళీ సాయంత్రం గేమ్స్ అప్పుడు కలుస్తాం. బాయ్. ప్రాపర్గా లంచ్ లేదు, టిఫిన్ లేదు. సో ఇప్పటివరకు మనం కోఆపరేట్ చేసి మనం హెల్ప్ చేసిన డాక్టర్ భార్గవ్ సార్కి మనందరూ
సో క్యూడీస్ ఫైనల్లీ ఇప్పుడు ఫ్లాష్ మాబ్ అయిపోయింది మీరు చూసినట్టు. అండ్ ఇప్పుడు మేము గ్రౌండ్కి వచ్చినాము. స్పోర్ట్స్ ఉన్నాయి, త్రోబాల్ ఉంది త్రోబాల్ ఉంది గైస్. అసలు ఇప్పుడు 5:30 వరకు ఉండాలి. ఇంటికి పోయేసరికి 7:30 వెనియాయి గైస్. 7:30 8 అవుతుందో కూడా తెలీదు. అండ్ తిను మా సిఆర్ గైస్ చాలా కోపంగా ఉంటుంది కానీ మంచిదే. సో యా, బాయ్స్కి క్రికెట్, వాలీబాల్, గర్ల్స్కి త్రోబాల్ ఉంది. సో ప్రాక్టీస్ సెషన్స్ అవుతున్నాయి సిల్వర్ జూబ్లీకి. అండ్ యా గైస్, సిల్వర్ జూబ్లీ 20 ఇంకా 21 ఉంది ఆఫ్ మార్చ్. సో యా, ఆడుకొని మళ్ళీ తర్వాత కలుద్దాం. బాయ్. సో క్యూరీస్ ఇప్పుడే బస్ ఎక్కినాం. చాలా అలసిపోయినాం గేస్, పొద్దున్న నుంచి కాళ్ళు కూడా నొస్తున్నాయి గేమ్స్ ఆడి. యో క్యూడీస్ ఫైనల్లీ ఇంటికి వచ్చేసినాం. టైం ఇప్పుడు 7 అవుతుంది. మార్నింగ్ నుంచి చాలా బాగా అలసిపోయినాం. అండ్ యా, కానీ మొత్తానికి అయితే ఈ డేని మాత్రం చాలా బాగా స్పెండ్ చేసినాం. డే స్పెండ్ 12 తర్వాత. అండ్ యా, మార్నింగ్ అక్కడ నుంచి క్యాంప్ అయిపోయిన తర్వాత ఇంటికంటున్నాం కాలేజ్కి వచ్చినాం. కాలేజ్ తర్వాత ఫ్లాష్ మాబ్ అయింది. ఫ్లాష్ మాబ్లో మండే ఎండలో గైస్ నిలబడ్డాం. ఇట్లా మొత్తం ఇట్లా స్వెట్గా ఆడుతుంది మాకు. అండ్ డ్రెస్ మొత్తం లిటరల్లీ బెట్ అయిపోయింది. అండ్ యా, అది అయిపోయింది. స్పోర్ట్స్కి వచ్చినాం. మళ్ళీ మరి స్పోర్ట్స్ ఆడినాం. స్పోర్ట్స్ ఆడేటప్పుడు నాకు బాల్ వచ్చి ఇలా గట్టిగా గుద్దుకుంది. ఈ స్పాట్లో నా స్పెట్స్ కింద పడ్డాయి. ఓ కథ అయింది. ఇదంతా ఇట్లా ఇట్లా నొస్తుంది గైస్. ఇప్పుడు మా మమ్మీ వాళ్ళకి చెప్తే తిరుగుతారని చెప్పట్లేదు. సో యా, బస్సెస్ అనేవి ఎల్బినార్ వరకే ఉంటాయి. ఎల్బినార్లో దిగి మళ్ళీ ఆడ బస్సు ఎక్కి మళ్ళీ ఈడ దిగి మళ్ళీ ఆడ నుంచి నడుచుకుంటూ వచ్చి అయిపోయింది డెడ్ అసలు. అండ్ అందులో ఇంకా మంచిది ఏంటంటే రేపు మాకు 4th సాటర్డే, ప్రతి 2nd ఇంకా 4th సాటర్డే హాలిడేస్ వస్తాయి. సో యా, రేపు ఎల్లుండి హాలిడేస్ అని అనుకుంటాం కానీ రికార్డ్స్లో రాయాలి తప్పదు. సో యా, ఇప్పుడైతే అవన్నీ పక్కన పడేసి పడుకుంటా గైస్. సో యా, ఇంతటితో ఈ వీడియో అనేది ఎండ్ చేస్తున్నా. హోప్ యూ పీపుల్ లైక్ దిస్ వీడియో. అండ్ యా, ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేస్తాయి గైస్. సో యా, మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై షూ, విషయాలు.